హాయ్ ఎవ్రీవన్. అయితే ఈరోజు వ్లాగ్లో రాయ్సీకి నేను పెట్టే మకానా సెర్లాక్ ఎట్లా చేస్తారు, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారు, ఎంత క్వాంటిటీలో వేస్తారు, సో దాంట్లో ఎట్లా ప్రిపేర్ చేస్తారు అనేది నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తున్నా. సో వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మధ్యలో ఎక్కడికో స్కిప్ చేయకుండా. సో ఇదేంటంటే పిల్లలకి సెర్లాక్గా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో పెట్టొచ్చు, ఆఫ్టర్నూన్ పెట్టొచ్చు, లేదా డిన్నర్లోకైనా పెట్టొచ్చు. ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ మంచిగా బూస్టింగ్ ఇస్తుంది, వాళ్ళకి ఎనర్జీ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో నేను అప్లోడ్ చేయడానికి రీజన్ ఏంటంటే పిల్లలకి ఏం పెట్టాలి, ఏ టైంలో, ఎంత క్వాంటిటీతో మనం ఇది సెర్లాక్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఎవరికన్నా యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. సో వీడియోకి వెళ్ళే ముందు అయితే సో 1 కప్ మకానా తీసుకున్నాను, అట్లాగే 1 కప్ పోహా తీసుకున్నా, అటుకులు తీసుకున్నా, అండ్ 1 కప్ క్విక్కర్ ఓట్స్ తీసుకున్నాను. ఇది మల్టీగ్రెయిన్ ఓట్స్ అన్నమాట. దీంట్లో మొక్కజొన్నలు, రాగులు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి. సో వాటి వల్ల కూడా పిల్లలకి బోన్స్ స్ట్రెంగ్త్కి చాలా బాగుంటుంది. ఇంకా అటుకుల వల్ల కూడా మంచిగా డైజెషన్ బాగుంటుంది, హెల్తీగా ఉంటారు, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇవి తినే రైస్లో కన్నా అటుకుల్లో కూడా చాలా ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అండ్ మకానా కూడా ఈజీ డైజెషన్ అవుతుంది అండ్ హెల్తీ ఫుడ్ అది అన్నిటిలోకెల్లా. అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా నేను కాజు, బాదం, వాల్నట్స్ తీసుకున్నాను. సో ఈ కాజు, బాదం, వాల్నట్స్ కూడా ఏంటంటే చాలా బెస్ట్ యూజెస్ ఉంటుంది. సో వాటి వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ, ఇంటెలిజెన్స్ పవర్ ఎక్కువ ఉండడం కానీ, మనకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఏది చెప్పినా సరే ఈజీగా అర్థమవుతుంది. మాట్లాడలేకపోయినా మనం ఏ మాటలు చెప్పినా సరే వాళ్ళు అర్థం చేసుకునే కెపాసిటీలో వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి సో వాటికి డ్రై ఫ్రూట్స్ యూజ్ అవుతుంది. నేను ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ అయితే నేను ఇంకా యాడ్ చేయలేదు, 8th మంత్ కదా బాబు కానీ. సో ప్రస్తుతానికైతే ఈ క్వాంటిటీస్తో అయితే నేను తీసుకున్నాను. డ్రై ఫ్రూట్స్ వచ్చేపాటికి 1/2 కప్పే తీసుకున్నా. లాస్ట్లో ఒక 1 స్పూన్ పుట్నాల పప్పు అంటారు కదా, అది తీసుకున్నాను అనమాట. నార్మల్గా పుట్నాలు కూడా చాలా మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న హెల్తీ ఫుడ్. సో నేను అది ఎక్కువ తీసుకోలేదు, జస్ట్ 1 స్పూనే తీసుకొని యాడ్ చేసేసాను. యాడ్ చేసుకొని ఇంకా ఫైన్ పౌడర్ చేసుకొని ఎయిర్ కంటైనర్ స్టోర్లో బాక్స్లో స్టోర్ చేసుకున్నాను ఆ పౌడర్. ఇంకా మార్నింగ్ ఏంటంటే దాంట్లో లాస్ట్ పౌడర్ చేసేటప్పుడు కొంచెం వాము జీలకర్ర యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, లేదంటే ఈవినింగ్ డిన్నర్గా కానీ నేను అలా పెడుతూ వస్తున్నాను. అండ్ అది చేసేటప్పుడు కూడా చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఆ స్మెల్ కూడా. సో వాడికి పెట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా అది ఎట్లా ఉందనేది నేను ఫస్ట్ టేస్ట్ చేస్తాను. సో టేస్ట్ చేసిన తర్వాత ఓకే బాబు తినగలుగుతాడు అనుకున్నప్పుడు ఇంకా బాబుకి నీట్గా కొంచెం గీ యాడ్ చేసేసి పెడుతూ ఉంటాను. గీ అనేది కంపల్సరిగా యాడ్ చేయాలి, అది లేకపోతే కనుక అస్సలు ఫుడ్ అరగదు అండ్ పిల్లలు కూడా తినరు. ఎందుకంటే మనం సాల్ట్, షుగర్, జాగిరి, హనీ ఇవేం యూజ్ చేయము కాబట్టి. సో వాటిల్లో నెయ్యి ఉంటుంది కాబట్టి చాలా కమ్మగా అనిపిస్తుంది. ఆ స్మెల్ కానీ, ఆ ఫ్లేవర్ కానీ పిల్లలకి ఏంటంటే చాలా ఈజీగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ వీడియో మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే రాయ్సీకి నేను ఏ టైంలో ఎట్లాంటి సెర్లాక్ పెడుతున్నాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పెడుతున్నాను, సో మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు చెప్పండి. అండ్ ఇంకా రాయ్సీకి సంబంధించిన వీడియోస్ ఎలాంటివి కావాలో కూడా నాకు చెప్పండి. నేను వన్ బై వన్ మీకు ఏంటంటే డైలీ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వేరే ఇంగ్రీడియంట్స్తో కొంచెం యాడ్ చేసి ఎలాంటి సెర్లాక్ ప్రిపేర్ చేయాలో కూడా నేను మీకు నెక్స్ట్ ఫ్యూచర్ వ్లాగ్లో చూపిస్తాను. సో ఐ హోప్ అందరు ఈ వీడియో ఎంజాయ్ చేసి ఉంటే కనుక సో తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ యూజ్ చేయండి. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అండ్ లవ్ ఎంతవరకు రీచ్ అయిందో నాకు తెలుసుకోవాలని అనిపిస్తుంది కదా. సో మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కూడా నాకు కామెంట్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ టచ్లోకి వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు రాయ్సీ.